హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేమైతే తేనె తీయడానికైతే ఒక చిన్న అడవి అయితే ఉంది. ఆ అడవిలోకి అయితే ఒక చెట్టుకైతే తేనె పట్టు అయితే పట్టి ఉంది. దీన్ని అయితే తీయడానికైతే పోయాము. కానీ ఒక పెద్ద ఆయన అయితే తేనె కావాలి మాకు, ఇతర దేశాలకు తేనె పంపించాలని మమ్మల్ని అయితే అడుగుతూనే ఉన్నాడు. కనీసం ఇప్పటికొచ్చేసి ఒక 30 రోజుల నుంచి అయితే, ఒక నెల నుంచి అయితే అడుగుతూనే ఉన్నాడు. మాకు ఒరిజినల్ తేనె కావాలి, స్వచ్ఛమైన తేనె అయితే కావాలి. ఇలాంటి తేనె అయితే మాకైతే స్వచ్ఛమైన తేనె అయితే కావాలని అడుగుతూనే ఉన్నాడు. దానికైతే మేమైతే మాకు ఎక్కడా కూడా కనిపించలేదు. ఈరోజు అయితే కానీ ఒక చిన్న అడవి అయితే మాకు అందుబాటులోనే ఉంది. చిన్న చిట్టు అడవి అది. దాంట్లో అయితే ఒక తేనె పట్టు అయితే కనపడడం అయితే జరిగింది. దాన్ని అయితే లేపడం అయితే మేమైతే పోయాము. చూడండి, ఒక తీగ లాంటివి అయితే దీన్ని నార అంటారు, చెట్టు నార. దీన్ని అయితే తీయడం అయితే జరిగింది. తీసి ముడివేయడం అయితే జాగ్రత్తగా ముడివేసుకోవాలి. ఇలా గట్టిగా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పొరపాటున ఏదైనా తెగిపోయినా కానీ, ఏదైనా ఊసిపోయినా కానీ తేనెటీగలు అయితే బాగా భారీగా దాడి చేస్తాయి. దాడి చేసినారంటే కానీ ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమని ఇవి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. వాటికైతే చిన్న చిన్న పుల్లలు అయితే కానీ కట్టి దుంపలు ఇవి అయితే కానీ మనమైతే బాగా దండిగా తీసుకొచ్చుకొని బాగా దాన్ని అంతా కొంచెం అంతా బాగా బేర్చిన విధంగా చేసుకొని దాన్ని చిన్నదిగా ఒక 2 అడుగుల వరకు అయితే కానీ పొడుగు పెట్టుకొని చిన్నగా బాగా అన్ని మట్టంగా కట్ట మాదిరి కట్టుకోవాలి. చూడండి, ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకొని అన్ని సక్రమంగా నీట్గా శుద్ధంగా మడుచుకోవాలి, నీట్గా చేసుకోవాలి అవి. ఎందుకంటే మనం ఇలా చేసుకునే దానివల్ల అయితే కానీ పొగ వచ్చే అవకాశం బాగుంటుంది. లేకపోయి కానీ ఎలా పడితే అలా కానీ విడివిడిగా సక్రమంగా కట్టుకోకపోయినామంటే అవి ఎందుకంటే చాలా భారీగా పెద్ద పేరీగలు అంటారు వాటిని. చాలా భారీగా ఉంటాయి. దాడి చేసాయంటే మనిషి కూడా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. అంత భయంకరంగా దాడి చేస్తాయి అవి. మనం ఒక స్వచ్ఛమైన తేనె తీయాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే పొరపాటు వల్ల కానీ వాటికి ఎలా మనం సక్రమంగా మనం ఇలా ఏ పనులు కూడా చేసుకోకుండా ఎలా అంటే అలా పడేసి అడావిడిగా మనం చేసే పని సక్రమంగా లేకుండా కానీ ఉండి పొగ్గని సక్రమంగా లేకుండా కానీ ఉంటే కానీ అవి దాడి చేసే అవకాశం అయితే ఉంటుంది. వాయి దాడి చేయకుండా ఉండాలంటే మనం చేసే పనితీరు అయితే కానీ కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి నీట్గా. ఎందుకంటే ఇలా ఎందుకు కడుతున్నాం అంటే పుల్లలు అయితే కానీ ఈ చిన్న దుంపలు ఈ జారిపోకుండా కింద పడిపోకుండా మనం అగ్గి మంటేసేటప్పుడు జారి కింద పడిపోతాయి. అలా పడిపోయినాయంటే అగ్గి ఆరిపోయే అవకాశం అయితే ఉంటుంది. పొగ రాకుండా ఆరిపోతాయి. అలాంటప్పుడు ఈ తేనెటీగలు అయితే దాడి చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా అయితే కట్టుకోవాలి. తర్వాత అక్కడ ఉన్నాయి కదా చిన్న ఇవి అయితే వేసుకోవాలి. 3 విధాలుగా అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆకు ఉంది, ఇది యాప్ చెట్టు ఆకు అంటారు. మామూలుగా ఏ ఆకు అయినా వేసి కట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మాకైతే అక్కడైతే ఇది యాప్ చెట్టు ఆకు అయితే దొరకడం అయితే జరిగింది. ఏదైనా కానీ బాగా పొగొచ్చి ఆకు అయితే వేసుకోవాలి. ఏ ఆకు అంటే ఆ ఆకు వేసుకున్నామంటే అది ఊరికి అగ్గి మండిన దానివల్ల అయితే కానీ కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. యాపాకు అయితే కొద్దిగా కాలదు. అందులో తేనెటీగలు కూడా పొగ కూడా బాగా వస్తుంది కాబట్టి అందుకు యాపాకు వేస్తే మేమైతే యాపాకు అయితే వేయడం అయితే జరిగింది. మిగతా వాళ్ళు ఏ విధంగా అయితే కడతారో మనకైతే తెలియదు. ప్రస్తుతానికైతే మేమైతే ఈ విధంగా అయితే కట్టడం అయింది. మనం కట్టిన అది గడ్డి దుంపలు అయితే కానీ ఈ సన్న పొలాలు అంటారు, చెట్టు పొలలో, అవి అయితే వేసి ఇలా అన్నీ కట్టేసి తర్వాత అన్ని ఆకంతా పైనంతా బాగా నీట్గా అయితే బేర్చడం అయితే జరగాలి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా శుద్ధంగా నీట్గా బేర్చాలి. ఎందుకంటే ఇలా బేర్చడం వల్ల కానీ పొగ అయితే బాగా వచ్చేదానికి ఏ పక్క కూడా కాలి మంట అయితే బయటకు అయితే రాకుండా మనమైతే తగినంత ఆకు అయితే వేసుకొని ఈ విధంగా అయితే దాన్ని అయితే బాగా శుద్ధంగా బేర్చుకొని నీట్గా అయితే బేర్చుకొని బాగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న పొరపాటు చేసినామంటే మనం అక్కడ ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి అయితే బాగా దాడి చేసి తేనెటీగ పొట్టు అయితే బాగా దాడి చేసి బాగా కరిచేస్తాయి అవి. చూడండి, ఇలా అంటే బాగా నీట్గా అయితే కట్టుకోవాలి. దాన్ని ఎలా పడితే అలా ఎందుకంటే బాగా నీట్గా స్టాండర్డ్గా కట్టుకోవాలి. మంట మండేటప్పుడు కానీ ఇవైతే తెగిపోకూడదు. తెగిపోయి ఊసిపోయినాయంటే అవి మనం కట్టిన ఈ తడపలు అంటారు, ఈ చెట్టు తడపలు నార అంటారు. ఈ నార కానీ ఏదైనా తెగిపోయి ఇలా ఊడిపోయిందంటే కానీ ఆ అగ్నిలో పొగ అనేది జారి కింద పడిపోయిందంటే కానీ అప్పుడు తేనెటీగలు అయితే కానీ బాగా దాడి చేస్తాయి. అందుకనేది బాగా స్టాండర్డ్గా గట్టిగా కట్టుకోవాలి. ఎందుకంటే
మనం చేసే పనితీరు అనేది బాగా స్టాండర్డ్గా ఉండాలి. ఎందుకంటే ఎలా పడితే అలా కట్టుకున్నామంటే బాగా ఉండదు, ఎందుకంటే బాగా దాడి చేస్తాయి. కాబట్టి మనకి అతి జాగ్రత్తగా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా నీట్గా కట్టుకోవాలి. ఎందుకంటే మనం చేసే పని, ఎందుకంటే అవి చాలా భయంకరమైనవి. మనం ఎలా పడితే అలా కట్టుకున్నామంటే కానీ ఆ పొగ అయితే సక్రమంగా రాకుండా పోయిందంటే కానీ అక్కడ పోయిన తర్వాత బాగా దాడి చేసి ఆసుపత్రి పాలైతే కావాల్సి వస్తుంది. అలా కాకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని దాని దగ్గరికి అయితే పోయామంటే మనకైతే ఏ దాడి ఉండదు, ఏమీ ఉండదు. అప్పటికైనా కానీ కొన్ని అయితే కరవడం అయితే జరుగుతాయి, కొన్ని ఈగలైతే. ఇదైతే రెడీ అయిపోయింది. అక్కడైతే అగ్గి మంట అయితే పెట్టాలి. దీనిపైన అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి తగ్గ ఒక 10 అడుగులు అయితే హైట్లో ఉంది, 10 అడుగులు అట్ట హైట్లో ఉంది. దానికి కర్ర అయితే కొట్టక రావాలి. టిప్పలన్నీ రెడీ చేసాము. ఇప్పుడు దాని దగ్గరికి అయితే లేపడం కోసం అయితే పోతున్నాము. ఇక్కడ అగ్గి అయితే పెడుతున్నాము. దానికి కట్టిన ఆకు దాన్ని అయితే ఆకు పొత్ర అంటారు, ఆకు పొత్ర. ఎన్ని చేసి మనం అయితే అగ్గిది రగిలేయడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ బోధ ఏది లేదు, పెట్టలేదు కాబట్టి అదైతే రగులుకోవడం లేదు. ఇప్పుడైతే కొంచెం బోధ గిడ్డి అయితే ఉంది. ఆ గిడ్డి దుంపలలో కానీ బోధ గిడ్డి అయితే పెట్టేసి అగ్గిగానైతే వేయడం అయితే చేస్తే కానీ బాగా రగులుకుంటుంది. అందుకోసమే అగ్గి బోధ దుంపలు అయితే లోపల పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఈ విధంగా పెట్టుకోవాలి. దానికి పెట్టుకొని మనం అగ్గిపెట్టి కాదు, లేకపోతే అగ్గి రగిలించుకోవాలి. ఇది కూడా సరిగ్గా లేదు, అది కూడా అయిపోయినట్టు ఉంది. ఇలా రగిలించుకొని దాన్ని జాగ్రత్తగా మంట వేసుకోవాలి మనం. ఎందుకంటే కొంచెం దూరం అయితే ఉండాలి, దగ్గర అయితే ఉండకూడదు ఆ తేనె పట్టుకైతే. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది అది. ఇలా పొరపాటున కానీ గాలి వేసేటప్పుడు కానీ ఈ పొగ అనేది కానీ దానికి కానీ తగిలిందంటే మన మీద దాడి చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం దూరంగా అయితే ఉండాలి. కనీసం ఒక 100 మీటర్లు అయిన దూరంలో అయితే ఉండాలి. అంతకాడికి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి మేలేను. ఎందుకంటే మన దరిదాపుల్లో కానీ ఉన్నామంటే చూడు, ఇదైతే బాగా రగులుకొని తేనె పట్టు దగ్గరికి అయితే పోవాలి. ఇప్పటికైతే బాగా అయితే రగులుకునింది ఇది. ఇమ్మీడియట్లీ ఫాస్ట్గా, అంటే మనం పోయేటప్పుడు కానీ గాలి అయితే మన పైకి అయితే వీస్తుండదు. తేనె పట్టు వైపుకి అయితే గాలి అయితే పోకూడదు. అలా పోయిందంటే మనం అక్కడికి పోక తలికే కానీ ఈ పొగ అయితే దాన్ని కానీ తాకిందంటే తేనె పట్టుకు మన మీద అయితే దాడి చేసే అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఎక్కడుందో ఆడైతే ఉంది తేనె పట్టు. ఇప్పుడు మాకైతే కానీ ఒక 50 మీటర్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడి నుంచి పోయేటప్పుడే మనమైతే గాలి మన పొగ అయితే దానికైతే పోయి తగలకూడదు. దాన్ని తగలకుండా గాలి ఇటు తోలేటప్పుడు గాలి వైపు నుంచి పోకుండా ఈ వెనక సైడ్ నుంచి అయితే పోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా కానీ పోకపోయినామంటే కానీ మన కాడికి ముందైతే వెళ్ళి పొగ అయితే దాని మీద దాడి చేస్తుంది. వెంటనే మన మీద అయితే ఇమీడియట్లీ తగిలే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, గాలి పక్కనే పెట్టినామంటే గాలి ఇస్తుందంటే పొగ దాని వైపుకి అయితే పోతుంది. అప్పుడైతే తేనె పట్టుకు పట్టిన వీగులైతే మనం పొగ వేసిన తర్వాత అయితే కానీ లేచిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పటికైతే కానీ ఎటువంటి ఈగలు అయితే లేయడం అయితే జరిగాయి. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. చాలా ఉంటాయి ఈగలు. తేనె పట్టు కూడా చాలా పెద్దది. చూడండి ఎలా లేస్తున్నాయో. అంటే పొగ ఇప్పుడైతే బాగా తగిలింది కాబట్టి ఇలా లేపుకోవాలి దాన్ని. మనం ఖాళీ ఆ సైడ్ నుంచి కానీ లేపామంటే పొగ ఆ సైడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు తేనెటీగ పట్టు అయితే మన మీద అయితే దాడి చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం చేసే పని అయితే సక్రమంగా కానీ లేకపోతే ఈ తేనెటీగలు అయితే చాలా భయంకరంగా చాలా లావుగా ఉంటాయి. ఇవి బాగా దాడి చేస్తాయి. కాబట్టి ఇక దాడి చేశాయంటే మనిషి కూడా ఒక 20, 30, ఒక 50 ఈగలు అయితే కరవడం అయితే జరిగితే కానీ మనిషి అయితే కానీ మైకంగా పడిపోయే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా ఉండాలంటే మనం చేసే పని జాగ్రత్తగా ఉండి ఈగలన్నీ లేచిపోయిన తర్వాత చెట్టు అయితే ఎక్కాలి. ఎక్కి మనమైతే తేనె పట్టు అయితే తీసుకోవడం అయితే జరగాలి. ఇప్పటికైతే ఈగలు అయితే లేచిపోవడం అయితే జరిగాయి. చూడండి ఎట్లా ఉందో. ఈగలు అయితే పూర్తిగా అయితే లేచాయి. పొగ అయితే బాగా వస్తుంది కాబట్టి ఇలా ఈగలు అయితే లేచిపోవడం అయితే జరుగుతుంది. చెట్టు అయితే ఎక్కిపోవాలి. నీట్గా అయితే ఎక్కిపోయి చిన్న చిన్న దుంపలు సైడు ఎలా ఉంటాయి అన్నీ కట్ చేసుకొని జాగ్రత్తగా ఈగలు అయితే అవన్నీ కట్ చేసుకొని స్వచ్ఛమైన తేనె అయితే మనకు కావాలంటే కొంచెం భారీగా కష్టమైతే ఉంటుంది. ఎందుకంటే డూప్లికేట్ తేనె అయితే కాదు, జరగడం అయితే కాదు. ఒరిజినల్ తేనె అయితే మనం తీయాలంటే చాలా కష్టపడాలి. అందులో ఇలా పెద్ద పెద్ద ఈగల దగ్గర అయితే కొన్ని దగ్గర అయితే కరిపించుకోవాలి. ఎందుకంటే అలా కావాలంటే మనకు ఒరిజినల్ తేనె అయితే వస్తుంది.
మన సాగుడి అంటే కొంతమంది అయితే తేనె పట్లు అయితే పెంపకం అయితే జరుగుతుంది కదా, అక్కడైతే కరుస్తాయి కరవా మనకైతే తెలియదు. ఇవి అయితే కానీ భయంకరంగా దాడి చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీటికాడ అసమర్థతో పనిచేయడం అయితే జరిగితే కానీ ఇవి అయితే బాగా దాడి చేస్తాయి. దాడి చేసాయంటే మనిషి మైకింగ్ ఏమి సుఖకోలు మైకం వచ్చి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీటికాడ అసమర్థత అయితే పనికిరాదు. అతి జాగ్రత్తగా వీటిని అయితే తీసుకోవాలి. పెద్ద ఆయన అయితే కానీ మాకైతే తేనె కావాలి, మాకైతే కోవేట్కి పంపించుకోవాలి, ఇతర దేశాలకైతే పంపించుకోవాలని చాలా అడిగాడు మమ్మల్ని అయితే బతిమలాడుతున్నాడు. కాబట్టి అతని పెద్ద ఆయన కోసం అయితే మేమైతే చూడండి ఎలా ఉన్నాయి తేనె టీగలు అయితే కానీ భయంకరంగా ఉన్నాయి. ఏ చిన్న పొరపాటును అయితే కానీ వీటిని ధైర్యం సాహసం అయితే కావాలి. ఎవరు పడితే వాళ్ళు అయితే లేపే అవకాశం అయితే కుదరదు. వీటికాడ ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాడి చేసి అక్కడ ఎంతమంది ఉండి అంతమందికి అయితే బాగా దాడి అయితే చేస్తారు. చూడండి సింపుల్గా అయితే తీసుకోవాలి. ఇది ఈగిల పెట్టి అంట, అది కిందదైతే తీసేయాలి. పైన అయితే తేనె పట్టు అయితే పైన ఉంది తేనె, ఇది తీసేసి కింద పాడేసుకోవాలి, సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే అవి ఉన్నా కానీ వాటి వల్ల అయినా కానీ ఈగిలు అయితే దాడి చేసే అవకాశం ఉంటుంది. వీలున్న కాడికి త్వరగా దాన్ని అయితే తీసేస్తే మనం కొంచెం ఈగిలు అయితే మన మీద దాడి చేయకుండా ఆగుతాయి. లేకపోతే కానీ చాలా టైం తీసుకున్నామంటే ఈగిలు అయితే మన పైన అయితే దాడి అయితే చేస్తాయి. ఆ ఈగులు దాడి చేయకుండా ఉండాలంటే దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే అదండి తేనె పట్టు అయితే ఇదైతే ఒక 3 కిలోల వరకు అయితే ఉండాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చిన్నది ఇది, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి కొన్ని అయితే కానీ ఇంకా ఒక 15 కేజీలు 15 కేజీలు 20 కేజీలు 10 కేజీల వరకు అయితే వస్తాయి. ఇదైతే ఒక 3 కేజీల వరకు అయితే ఉంది ప్రస్తుతానికి చిన్న పట్టు ఇది. దీని అతి జాగ్రత్తగా, ఎందుకంటే మేము ఎత్తుకొని చిన్నది కాబట్టి పాత్ర దీంట్లోకైతే అదైతే పట్టదని అక్కడే దాన్ని అయితే పిండడం అయితే జరుగుతుందో, లేకుంటే అలాగే గడ్డగా కోసి తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఎత్తుకొని చిన్నది కానీ అది అయితే దాంట్లో పట్టదని పైన అయితే పిండడం అయితే జరుగుతూ ఉంది. దీన్ని అయితే పూర్తిగా పిండుకోవాలి, జాగ్రత్తగా పిండేసుకోవాలి త్వరగా. లేకుంటే ఎందుకంటే మనం అగ్గి పెట్టాం కదా, అదైతే కాలిపోయే అవకాశం అయితే ఉంది. తొందరగా అదైతే కాలిపోకముందు అయితే వీలుని కాడికి త్వరగా మనమైతే ఈ తేనెనైతే తీసేసుకోవాలి అక్కడి నుంచి. లేకపోతే మళ్ళీ దాడి చేస్తాయి తేనెటీగలు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి, ఎందుకంటే పెద్ద ఇతర దేశాలకు తేనె పంపించుకోవాలని అతను ఎంతో బాధపడి మాకైతే కొంచెం అక్కడ ఏదో కొంచెం ఎవరికో అర్జెంట్ అవసరం వచ్చిందని ఏదో మందులకైతే వాడుకోవాలని, ఒరిజినల్ తేనె అయితే కావాలని ఆడి భంగపడ్డాడు. మేమైతే కొంచెం కష్టమైనా కానీ ఇబ్బంది అయినా కానీ మా కష్టాలన్నీ పక్కన పెట్టేసి అతని కోసం అయితే అతను ఏదో అడిగాడు మాకైతే అని దాని గురించి అయితే మేమైతే ఎంత కష్టమైనా కానీ అతను ఎతికి పట్టేసి తేనెటీగ పట్టు అయితే పట్టాము. అతనికైతే దీన్ని అయితే పంపించడం అయితే జరగాలి. ఎందుకంటే అతను కొంచెం ఆశలు పెట్టుకుని అతను కూడా వచ్చాడు. కానీ ఎందుకంటే అతనికైతే భయమైన దూరంగా అయితే ఉన్నాడు, రోడ్డు పక్కన అయితే ఉన్నాడు. నేనైతే రానన్నాడు. మేమైతే దాన్ని అయితే కష్టపడి తీసేస్తున్నాము. ఇలా కష్టపడే వాళ్ళకైతే ఫలితాలు అయితే ఉండవు. ఎందుకంటే కానీ ఎవరు కూడా మాకైతే కానీ ఇలా కష్టపడి కొన్ని వీడియోలు అయితే తీస్తుంటాయి కానీ ఎవరు కూడా దీని గురించి అయితే పట్టించుకోరు. ఎవరికైనా ప్రతి ఒక్కరికి నచ్చినట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఎంత కష్టమో ఇలా చేయాలంటే. ఒరిజినల్ తేనె తీయాలంటే ఈ విధంగా ఉంటుందంటే కష్టాలు. ఎందుకంటే ఈ మన స్వచ్ఛమైన తేనె అయితే ఈ విధంగా తీసుకోవాలని తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. లేకుంటే డూప్లికేట్ తేనె అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఈ తేనెకి ఆ తేనెకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒరిజినల్ అనేది ఇలా ఉంటుంది. డూప్లికేట్ తేనె అయితే కానీ అది ఏ రూపంగా ఉంటుందో తెలియదు, ఎక్కడ పడితే అక్కడైతే దొరకడం అయితే జరుగుతుంది. అదైతే కాదు, చూసుకోండి. ఇక్కడ మీ కళ్ళ ముందరనే మీ స్వభావంతో ఒరిజినల్ ఈగులు కూడా ఒరిజినల్, డూప్లికేట్ అయితే కాదు కదా. మీ అందుకోసమే వీడియో తీయడం అయితే జరిగింది, పెద్ద ఆయనకు చూపిద్దామని. చూడండి ఇలా అయితే తేనె అయితే దీనికైతే దీని నిండాకైతే రావడం అయితే జరిగింది. 3 కిలోలు 3.5 కిలో కానీ 4 కిలోలు అయితే ఉంటుంది. చూడండి ఎలా ఉందో. దీన్ని మళ్ళీ నీట్గా ఏదైనా జల్లి లాంటిది వేసేసి శుభ్రంగా తేరు పట్టుకోవాలి. దీన్ని చిన్న ఈగలు అయితే అక్కడైతే పడడం అయితే జరిగాయి. అవన్నీ మొత్తం నీట్గా తీసేసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత అయితే ఏదైనా బాటలు పెట్టుకుంటే కానీ ఇదైతే కానీ 1 సంవత్సరం వరకు అయితే కానీ గ్యారెంటీ అయితే ఉంటుంది. ఏం చేయకుండా ఎలాగా పెట్టినా కానీ ఈగలన్నీ నీట్గా తీసేసి శుభ్రపరిచి 1 సంవత్సరం వరకు అయితే కానీ గ్యారెంటీ అయితే ఉంటుంది. అదే ఒరిజినల్ కాకపోయింది అనుకో, 1 వారం 10 రోజులు 1 నెల లోపలైతే చెడిపోయి వాసన అయితే వచ్చే అవకాశం పెట్టింది. చూడండి ఇలా కష్టపడే వాళ్ళకైతే ఫలితం అయితే ఉండదు. కష్టాలంటే ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి. ఒరిజినల్ తేనె కావాలంటే చూడండి ఎంత కష్టమో ఎంత భయంకరమో. మానులు ఎక్కాలి, పొదలలో దూరాలి, దుంపల్లో దూరాలి. తేనె అయితే తీసుకురావడం అయితే జరిగింది. దాంట్లో కొంచెం అవి ఉన్నాయి కదా, ఇక్కడైతే
అది తేనె పట్టు. దీన్ని అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే అతను పెద్ద ఆయనకైతే చూపిద్దామని తీసుకురావడం అయితే జరిగింది. అతను కూడా నమ్ముతాడా నమ్మడానే, ఎందుకంటే అక్కడ పక్క నుంచి తీసుకురావాలి. ఎందుకంటే ఆ పొగ పెట్టి దాన్ని తీసుకురాకపోతే ఆ ఈగలు అయితే ఇక్కడ వరకు అయితే వచ్చి దాడి చేయొచ్చు. ఇలా కొంచెం అయితే ఇంకా ఉండాలి, దాంట్లో పడ్డాయి. ఎన్ని తీసేసుకోవాలి, చిన్న చిన్నగా పిండి వేసుకొని తేనైతే శుభ్రపరచుకోవాలి నీట్గా. కొన్ని ఈగలు అయితే పడ్డాయి వీటిల్లో, చూడండి ఎలా ఉన్నాయో. అవన్నీ తీసేసుకోవాలి నీట్గా. తేనె అయితే అంత చిక్కంగా అయితే లేదు, ఎందుకంటే బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం తేనె అయితే కానీ మందం అయితే లేదు. అంత మందం లేదు, అంత పసల అంటే పలచగా లేదు, కొంచెం మందంగా అయితే ఉంది. ఒక ఈగ అయితే కరవడం అయితే జరిగింది, ఎందుకంటే దాన్ని తేనెలో ఉంది కాబట్టి దాన్ని తీసేయాలని చేపితే కానీ కరవడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక తేలు కుట్టే విధంగా అయితే నొప్పి అయితే బాగా చాలా భయంకరంగా ఉంటుంది. చూడండి, ఈగ అయితే అలా అక్కడైతే కరవడం అయితే జరిగింది. చూడు, ముళ్ళు కూడా అక్కడే వదిలేసింది, చాలా నొప్పిగా ఉంది అది. చూడు ఎలా ఉందో. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత కష్టపడి మనం ఇంత చేసినా కానీ మనకైతే ఎటువంటి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయరు, ఒక లైక్ కూడా చేయరు. కష్టపడే వాళ్ళకి ఎవరు కూడా పట్టించుకోరు. ఏదన్నా హడావిడిగా తీసుకొని ఏదన్నా అలా ఇలా చేస్తారు కదా, వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేస్తారో, లైక్ చేస్తారో, షేర్ చేస్తారో, కామెంట్ చేస్తారో. ఇలా కష్టపడి ఒరిజినల్ ఏదన్నా ప్రూఫ్లు చూపించిన వాళ్ళకైతే కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయరు, ఏం చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరికి మా వీడియో నచ్చినట్లయితే కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి తేనె అయితే 10 మందికి ఉపయోగపడాలని అతనికైతే ఏదో అర్జెంట్ అవసరమని అయితే తేనె అయితే తీసాము. మేమైతే తేనె అయితే కొంచెం అయితే తీయడం అయితే జరుగుతుంది ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ. చూడండి ఎలా ఉందో. కొంచెం అంత నీళ్లు లేదు, అంత నీళ్ళ అయితే లేదు, కొంచెం అయితే